की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సమావేత భక్త బృందకి జై. ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి సారాంశము శ్రీమద్ భగవద్గీత యథాతథము 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానము 19వ శ్లోకము. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బలో శ్రీ రాధారమణ లాల్ కి జయ. శ్రీమద్ భగవద్గీత కి జయ. ఈరోజు భగవంతుడు మనకు సంపూర్ణ జ్ఞానం యొక్క అంటే సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడి లక్షణము మరియు లక్ష్యము గురించి బోధిస్తున్నారు. మరి సంపూర్ణ జ్ఞానము పొందాలంటే ఒకే జన్మలో రావడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి మనకు భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగా మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలారుదు. అంటే సంపూర్ణ జ్ఞానాన్ని కలిగిన వారిని మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ముడు మిక్కిలారు. సో మనం అనుకోవచ్చు, ప్రభుజీ ఫలానాయన చాలా అద్భుతంగా వేదాంతాన్ని తర్వాత ఇంకా వేదాలను ఉపనిషత్తులను వల్లిస్తూ ఉంటాడు ప్రభుజీ అని చెప్పేసి. ఇక్కడ భగవంతుడు ఎవరు నిజమైన జ్ఞానవంతులు, మరి ఆ జ్ఞానము ఉన్నవాడు మిక్కిల అరుదు మహాత్ములు అంటున్నారంటే వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుంది? సో మరి ఆయన బోధనలలో మనకు తెలియాలి, సర్వ కారణములకు కారణుడు భగవంతుడే అనే విషయము మనకు అర్థం కావాలి ఆయన బోధనలలో. సో అది ఒక్క జన్మలో రావడం అనేది అంత ఈజీ కాదు. ఎన్నో జన్మము మరియు మరణంలో పిదప. సపోజ్ ఈ లైఫ్ లో మనం ఒక 10% నేర్చుకున్నాము, ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ లైఫ్ లో 11% నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఒక 20%, అలా ఎన్నో. జ్ఞానం అంటే ఓన్లీ థియరిటికల్ జ్ఞానం కాదు ఇక్కడ చెప్తుంది భగవంతుడు. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మనం అప్లై చేయాలి. అప్లై చేస్తున్నామా లేదా అనేది ఎలా తెలుస్తుంది? నిజమైన జ్ఞాని భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతాడు. అలా జ్ఞానముతో వైరాగ్యము ఈ రెండింటితో కూడుకొని శరణాగతి పొందడం అంటే సంపూర్ణంగా భగవంతుడి యొక్క ప్రేమయుక్తమైనటువంటి సేవలో నెలకొని ఉండేటువంటి వారిని మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ములు మిక్కిలి అరుదని మనకు చెప్తున్నారు. ఆల్రెడీ జ్ఞానం గురించి చెప్పినప్పుడు జ్ఞానం నిన్న కూడా చెప్పడం జరిగింది. జ్ఞానము 3 రకాలు. 1 గుహ్యమైనటువంటి జ్ఞానము, 2 గుహ్యతర్ జ్ఞానము, 3 గుహ్యతం జ్ఞానము. ఎందుకంటే మహాత్ములు అన్నప్పుడు నిజంగా మహాత్ములు ఎవరు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది మనకు 18వ అధ్యాయము 51, 52, 53 ఈ 3 శ్లోకాల్లో మనకు గుహ్యమైనటువంటి జ్ఞానము. ఈ విధంగా జ్ఞానం 3 రకాలు కాబట్టి సంపూర్ణమైనటువంటి 6 పరిపూర్ణమైనటువంటి
జ్ఞానవంతుడు ఎవరు? ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి? దాంట్లో మొదటి మెట్టు గుహ్యమైనటువంటి జ్ఞానం సంపాదించాలి భగవంతుడి ద్వారా, లేదంటే భగవత్ ప్రతినిధి ద్వారా. వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే సో, మొట్టమొదటిగా వాళ్ళు బుద్ధిచే పవిత్రుడవ్వాలి. 2 రాగ ద్వేషం నుండి విడిపడాలి. అంటే ఈ జ్ఞానము సంపాదిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన లోపల ఉన్నటువంటి బుద్ధి పవిత్రంగా ఉండాలి. పవిత్రతను పొందాలి. అపవిత్రంగా ఉండకూడదు. ఎప్పుడైతే బుద్ధి పవిత్రమవుతుందో, మన లోపల రాగద్వేషాలు నుంచి మనము విడపడగలుగుతాము. ఎప్పుడైతే రాగద్వేషాల నుంచి మనం విడిపడినామో, అది ఎలా తెలుస్తుంది? ఇంద్రియార్థాలను ఆటోమేటిక్‌గా త్యజిస్తాం. మన భౌతికమైనటువంటి ఇంద్రియాలు వాటి యొక్క లక్ష్యము భౌతిక భోగాలను అనుభవించాలని. వాటిని మనం త్యజిస్తాం. ఎప్పుడైతే ఈ ఇంద్రియార్థం త్యజిస్తామో, మనకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మన మనస్సు భగవంతుడి పాద పద్మాలయందు ఏకాగ్రత మనము ఆహ్, మనస్సుని నిగ్రహించి, తర్వాత ఏకాంత ప్రదేశమున వసించువాడు. ఇక్కడ ఏకాంత ప్రదేశం అంటే 2 రకాలుగా. యోగులు ఈ బాహ్య ప్రపంచము, బాహ్యమైనటువంటి వ్యక్తులను వదిలేసి ఏకాంతంలో ఉంటారు. తర్వాత అదే భక్తులైతే బాహ్య ప్రపంచంలో ఉన్న బాహ్యమైనటువంటి అంటే లౌకికమైనటువంటి కోరికలు, లౌకికమైనటువంటి వ్యక్తులతో వాళ్ళు సా సాంగత్యం చెయ్యరు. తర్వాత మిత ఆహారాన్ని కలిగిన వాడు. మితాహారము అంటే వాళ్ళు ప్రసాదం మాత్రమే తీసుకుంటారు. అది గూడా లిమిటెడ్‌గా తీసుకుంటా ఉంటారు. అంటే ఈ విషయాల్లో గుహ్యమైనటువంటి జ్ఞానం సంబంధించింది. తర్వాత మనస్సు, వాక్కు, కాయములను అంటే మనస, వాచ, కర్మణ వీటిని నిగ్రహించేవాడు. నిత్యము సమాధి స్థితి అందున్నవాడు. తర్వాత అనాసక్తుడు. భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. అనాసక్తుడు. మిథ్యా అహంకారము, మిథ్యా గర్వము, దురభిమానము, కామము, క్రోధముల నుండియు, విషయ వస్తు స్వీకారం అనువాని నుండి విడివడినవాడు. మమతా ధోరుడును, శాంతియుడును అగు మానవుడు నిశ్చయంగా ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరింపగలడు. అంటే చూడండి, సంపూర్ణ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము మొదటి మెట్టు, అంటే గుహ్యమైన జ్ఞానము. రెండవ మెట్టు పరమాత్మ జ్ఞానము. మూడవ మెట్టు భగవాన్. ఆ! సో, ఇక్కడ 54 ఇది ఆత్మానుభూత స్థితి, లేదంటే బ్రహ్మ భూత స్థితి. నేను ఆత్మను అని ఇవన్నీ లక్షణాలు ఎవరి లోపలైతే ఉంటాయో వాళ్ళు ఆత్మగా జీవిస్తా ఉంటారు. నెక్స్ట్ గుహ్యతర్ జ్ఞానం. సంపూర్ణ జ్ఞానంలో రెండవ మెట్టు గుహ్యతర్ జ్ఞానము. ఇక్కడ మనకు 54 నుంచి 63 శ్లోకాల యొక్క సారాంశంలో మనకుంటుంది. సో, వాటిలలో తర్వాత మొత్తానికి టాప్ మోస్ట్ జ్ఞానమైనటువంటి గుహ్యత్వం జ్ఞానాన్ని మనం చూసినట్టయితే, దాంట్లో గూడా అది 64వ శ్లోకం నుంచి మనకు 71 వరకు ఉంటుంది. ముఖ్యంగా గుహ్యతం జ్ఞానంలో 65వ శ్లోకం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఇక్కడ మనకు భగవంతుడు గుహ్యతం జ్ఞానం అంటే పర్సన్ చాలా మంది నిరాకారంగా కొంతమంది అనుకున్నా కూడా ఇక భగవంతుడు పర్సనల్ గా చెప్తున్నాడు. సర్వదా నన్ను గూర్చియే చింతించవు. ఇంకా పర్సనాలిటీ లేనప్పుడు ఎవరి గురించి చింతిస్తాము? పర్సన్ కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి గురించి చింతించమంటున్నాడు. కృష్ణుడికి భక్తుడు కమ్మంటున్నాడు. తర్వాత కృష్ణుడిని అర్చించమంటున్నాడు. తర్వాత కృష్ణుడికి నమస్కరించమంటున్నాడు. సో, భగవంతుడు ఇది చెప్పే ముందు 63 వరకు ఏం చేశాడంటే, ఆ గుహ్యతర జ్ఞానాన్ని భగవంతుడు అర్జునుడికి బోధించాడు. ఆ శ్లోకం ఇతి తే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యైత దశేషేన యథేచ్ఛసి తథా కురు. అద్భుతంగా చెప్తున్నాడు భగవంతుడు. భగవద్గీత ఇంకా 62వ శ్లోకం వరకు బోధించి గుహ్యతర జ్ఞానాన్ని, ఈ విధంగా గుహ్యతరమైన జ్ఞానాన్ని నీకు నేను ఉపదేశించి తిని దీనిని పూర్తిగా
విమర్శన కావించి పిదపని ఇచ్చానుసారము చెయ్యండి అని భగవంతుడు బోధిస్తున్నారు. సో దాని తర్వాత అర్జునుడికి వదిలేసిండు. నీ స్వేచ్ఛ అని చెప్పి ఇంకా ఫైనల్ గా గుహ్యతం జ్ఞానంలో ఏం చెప్తున్నారంటే, జ్ఞానాల్లోకెల్లా గుహ్యతమైనటువంటి నా దివ్య ఉపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై ఉన్నది, దీన్ని ఆలకించుము. గుహ్యతం జ్ఞానాన్ని అదే దాంట్లో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. దాని తర్వాత నెక్స్ట్ ఆ 4 ప్రిన్సిపల్స్ పాటించిన వాడు తప్పకుండా 66వ శ్లోకం అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఈ విధంగా సర్వ విధములైన ధర్మం త్యజించి కేవలము నన్నే శరణు పొందము. ఆ 4 ప్రిన్సిపల్స్ పాటిస్తే తప్పకుండా భగవంతుని శరణాగతి పొందుతాము. ఎవరైతే భగవంతుని శరణాగతి పొందుతారో వాళ్ళు సర్వ పాప ఫలముల నుంచి ముక్తిని గావింతురు. దీనికి ఈరోజు ఒక ఆచార్యుడి యొక్క కథామృతం వింటే చెప్తున్నారు. నిత్యం ఎవరైతే భగవంతుడి యొక్క కథా శ్రవణం చేస్తారో, మనకు భాగవతంలో కూడా ఉంది, నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవ. భాగవత సేవన చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి అనర్థాలు తొలగిపోతాయి. సో ఆ కథామృతం ద్వారా అనర్థాలు, చాలా మంది అనొచ్చు, ప్రభుజీ మేము రోజు వింటున్నాము, మా లోపల అనర్థాలు తొలగిపోవట్లేదు. సో ఇక్కడ మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆ ఐదర్ చెప్పేవాడన్నా ప్రాపర్ గా చెప్పట్లేదు, లేదంటే మీరు వినడంలో అన్న లోపం ఉంది. చెప్పేవారు బాగా చెప్తున్నారు, వినడంలో లోపం ఉంది. వినేటప్పుడు ఇటు అటు అటు ఇటు కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, మీ యొక్క శ్రవణములో లోపం జరుగుతుంది. అంతేకాకుండా భగవంతుడే చెప్తున్నారు మనకిక్కడ, శ్రవణంతో పాటు 70వ శ్లోకంలో మనకు ఈ పవిత్రమైన సంవాదంను ఎవరైతే శ్రద్ధతో అధ్యయనం చేస్తారో వారు జ్ఞాన యజ్ఞంచే నన్ను పూజించిన వాడగును. ఎవ్రీడే భగవంతుని మనము మంగళారతి ఇవన్నీ పూజ చేస్తూ, మళ్ళీ మిగతా సమయంలో ఎప్పుడైనా జ్ఞాన యజ్ఞం అంటే భగవంతుడి యొక్క ఈ గీతా సంవాదం, భాగవత సంవాదాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూద్దాం. భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మను కొనసాగించుచు జీవుడు అనేక జన్మముల పిదప దేవాది దేవుడే ఆధ్యాత్మిక అనుభూతికి చరమ లక్ష్యమును మను శుద్ధ జ్ఞానమునందు వాస్తవంగా స్థితుడు కాగలడు. సో ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, నిత్యము నిరంతరము భగవంతుడి గురించి శ్రవణం చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి లౌకిక విషయ వాంఛలు, కామ వాంఛలన్నీ కూడా భగవంతుడు జ్ఞానము 3 రకాలుగా మనకు బోధించారు. ఒకటి గుహ్యమైన జ్ఞానము, గుహ్యతర జ్ఞానము, గుహ్యతం జ్ఞానము. గుహ్యమైనటువంటి జ్ఞానం మనకు 51, 52, 53 శ్లోకాల్లో మనకు ఆ గుహ్యమైన జ్ఞానం యొక్క లక్షణాలు బోధించారు.
సో తర్వాత ఆ లక్షణాలు ఎవరైతే అలవర్చుకుంటారో వాళ్ళు బ్రహ్మభూత స్థితి లేదంటే ఆత్మానుభూత స్థితికి ఉద్ధరింపబడతారు. ఎవరైతే ఆత్మానుభూత స్థితికి ఉద్ధరింపబడతారో వాళ్ళు నెక్స్ట్ పరమాత్మని అర్థం చేసుకునే స్థితికి అంటే గుహ్యతర జ్ఞానానికి వాళ్ళు డెవలప్ అవుతారు. దాంట్లో వాళ్ళు ఆ గుహ్యతర్ జ్ఞానంలో వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి కాన్సంట్రేషన్ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవటము. సో దాంట్లో కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తియుక్త సేవ వైపు వాళ్ళు మరలించడం జరుగుతుంది. అక్కడ ఆగిపోకుండా నెక్స్ట్ ఫర్దర్‌గా 64వ శ్లోకంలో భగవంతుడు బోధిస్తున్నారు. 63వ శ్లోకంలో భగవంతుడు అర్జునుడికి నేనిప్పటి వరకు గుహ్యతరమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని బోధించాను. ఇప్పుడు నీకు ఈ జ్ఞానము నీకు ఉపదేశించాను. దీని తరువాత నువ్వు ఆలోచించి అంటే విమర్శన కావించి పిదప నీ ఇచ్ఛానుసారము చేయుము. గురువులు కూడా అదే చెప్తారు. ప్రభుపాదుల వారు కూడా చెప్పేవారు. నేను మీకు జ్ఞానం ఇస్తున్నాను. నేను మీకు గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దాన్ని మరి మీరు డిసిషన్ మీ చేతిలో ఉంది. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయలేను. ఆచార్యులు కూడా అదే చెప్తారు. భగవంతుడు కూడా అదే చెప్పాడు. నేను కూడా అప్పుడప్పుడు మీకు అదే చెప్తున్నాను. జ్ఞానం ఇస్తున్నాను. దాని తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది మీరు చూడండి. సో ఇప్పుడు 64వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు ఇంకా జ్ఞానంలోకెల్లా ఇంకా దీన్ని మించిన జ్ఞానం లేదు. గుహ్యతం జ్ఞానము. ఆ గుహ్యతం జ్ఞానంలో రెండే శ్లోకాస్ చాలా ఇంపార్టెంట్. 65, 66 18వ అధ్యాయము 65, 66. 65వ శ్లోకంలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోస్మే. దీంట్లో భగవంతుడు చెప్తున్నాడు 65వ శ్లోకంలో సర్వదా అర్జున సర్వదా నన్ను గూర్చియే చింతింపము. ఇక్కడ నిరాకారం కాదు, ఆకారం. నన్ను గూర్చి చింతింపము. లైక్ ఎగ్జాంపుల్ కాలేజ్‌కి వెళ్తారు. లేకపోతే ఏదైనా జాబులు చేస్తా ఉంటారు పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. ఒక్కరికి ఒకరు నచ్చారనుకోండి, క్లోజ్ అయ్యారనుకోండి. సపోజ్ అది కాస్త ఇంకా ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారనుకోండి. ఎప్పుడు గూడా వాళ్ళు పరధ్యానంలో ఉంటారు. ధ్యాసలో ఉండరు. ప్రభుపాద వారు చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకవేళ ఒక స్త్రీ ఎవరైనా పురుషుడితో ప్రేమలో పడిందంటే, ఇంట్లో వాళ్ళకు డౌట్ రాకుండా అన్ని పనులు చకచక అంతకుముందు ఎన్ని పనులు చెప్పినా చెయ్యరు. అప్పుడు ఇంకా కలవాలి. ఆ పురుషుడిని కలవాలంటే ఇంట్లో అన్ని పనులు ఇంక ఎక్స్‌ట్రా పనులు కూడా చేసి సో, అప్పుడు ఇంట్లో వాళ్ళని నమ్మించి అక్కడికి వెళ్తా ఉంటారు. ఆ పురుషుడు కూడా అంతే. అన్ని పనులు చకచక చేసి వెళ్ళేసొస్తా అని జెప్పేసి వెళ్తా ఉంటారు. అంటే ఎప్పుడు గూడా పరధ్యానం. అంటే కేవలము ఈ అమ్మాయి, ఆ అబ్బాయి ధ్యానంలో, అబ్బాయి, అమ్మాయి ధ్యానంలో, పురుషుడు, స్త్రీ మిగతా అంతా వాళ్ళకు ధ్యాస ఉండదు. అలా భగవంతుడు చెప్తున్నాడు. ఈ భౌతిక ప్రకృతిలో మీరుంటూ ధ్యాస మాత్రం సదా నన్ను స్మరించండి. నా గురించి చింతించండి. నాకు భక్తుడవ్వకండి. వాళ్ళిద్దరూ ఒకరికి ఇంకొకరు భక్తుడు. ఆ అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి భక్తులైపోతారు. భక్తుడంటే ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించటం. ఆ విధంగా మీరు నా భక్తుడు కమ్మని భగవంతుడు చెప్తున్నాడు. మూడవ ఫార్ములా నన్ను అర్చించండి. సో, అర్చన అంటే మనం ఆల్రెడీ భగవంతుడికి ధూప, దీప నైవేద్యాలు, అభిషేకాలు, భగవంతుని సేవించడము. సో, ఆ విధంగా నన్ను అర్చించండి. నాకు నమస్కరించండి అని భగవంతుడు మనకు బోధిస్తున్నారు. అలా చేయడం వల్ల ఫలితం ఏంటి? నువ్వు తప్పక నన్ను చేరుకుంటావు. చేరుకోవటమే గాదు, నువ్వు నాకు మిక్కిలి ప్రియమిత్రుడవి కాబట్టి అంటే భగవంతుడు కూడా మనందరికీ బోధిస్తున్నాడంటే దయచేసి గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు అటెండ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రియ మిత్రులు కాబట్టి భగవంతుడు అర్జునుడి ద్వారా మనకు ప్రభుపాదుల ద్వారా ఈ వాగ్దానం చేస్తున్నాడు. నేను చేయట్లేదు. శాస్త్రంలో ఉంది. అది భగవంతుడు మాటిస్తున్నాడు. ఎందుకు? మనం కూడా భగవంతుడికి ప్రియమైన వాళ్ళం కాబట్టి. సో, ఇంకా భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ శ్లోకం 65వ శ్లోకం భాష్యంలో చెప్తున్నారు. ద్విభుజములు కలిగి వేణువుని ధరించి సుందరమైన వదనములు కలిగి కేశములందు నెమలి పింఛములు దాల్చిన నీల మేఘ శరీరుడైన కృష్ణ రూపమునందే మానవుడు మనస్సుని కేంద్రీకరింపవలని ఈ శ్లోకంలో చెప్తుంది.
సో, ఈ శ్లోకంలో స్పెషల్‌గా చాలా క్లియర్‌గా చెప్తుంది. ఎవరిపైన ధ్యానం చేయాలి. సో, ఇలా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పకుండా 66వ శ్లోకంకు ప్రమోట్ అవుతాం. లేకుంటే అంత ఈజీగా కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సర్వ విధములైన ధర్మమును త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. భగవంతుడు చెప్తాడు. అన్ని విధాలైనటువంటి ధర్మాలు. సో, అన్ని విధాలైన ధర్మాలంటే ఈవెన్ ధర్మార్థ, కామ, మోక్షము లేకుంటే ఇంకెన్నో మనకు రోజు నిర్వహించేటువంటి ధర్మాలుంటాయి. అవిటినే పట్టుకొని సో, లైక్ ఎట్లయితే మన ఇంటి దేవతలు, ఇంకా పూర్వ పెద్దలు ఇంకెవరెవరో చెప్తా ఉంటారు. మన ఇంట్లో ఎంతో మంది మీద రక్షణ భారమేసి వాళ్ళని సేవిస్తా ఉంటాం. అలా అన్ని ధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. అప్పుడు సర్వ పాప ఫలము నుండి నేను నిన్ను ముక్తిని గావిస్తానని భగవంతుడు చెప్తున్నాడు. సో, దీనికి మళ్ళీ మనకు భగవంతుడు ఓన్లీ శ్రవణంతోనే సరిపోదు. నిత్యము జ్ఞాన యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞాన్ని గూడా చెయ్యండి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? హ్మ్. ఆ విధంగా అతడు దేవాదేవుని పట్ల ఆసక్తుడై అతని శరణు పొందును. సో, భగవంతుడి పట్ల మనము రోజు చేయవలసినటువంటి కర్మలు, భౌతిక కర్మలు కాస్త ఆధ్యాత్మిక కర్మలుగా మార్చుకోండి. రోజు స్పెషల్‌గా మాతాజీలు వంట చేసి ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెడతారు. సో, అదే వంటని ప్రసాదం అని జెప్పండి. ప్రసాదం వండండి, భగవంతుడికి అర్పించండి. ఇంట్లో వాళ్ళకు ఆ భోజనాన్ని పెట్టండి, ప్రసాదాన్ని. అప్పుడు ఆ భౌతిక కర్మ కాస్త ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. అప్పుడు ఆ దేవదేవుని పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. అట్టి సమయమున అతడు శ్రీకృష్ణ భగవాని కృపయే సర్వస్వమనియు, అతడే సర్వకారణ కారణమనియు, ఈ భౌతిక జగత్తు అతని నుండి స్వతంత్రమై ఉండదని అవగాహన చేసుకొనును. ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యం యొక్క వికృత ప్రతిబింబమనియు, మరియు ప్రతిదియు దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉన్నదనియు అతడు అప్పుడు గుర్తింపగలుగును. సో, దీంట్లో మనకు భగవంతుడే సర్వస్వము. భగవంతుడు మనకు భగవద్గీత ఇప్పటివరకు బోధించిన దాని పట్ల ప్రకారము ప్రతీదీ భగవంతుడే మనకి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఈవెన్ సూర్య చంద్రులు గాని, సో, ప్రతిది మనం భుజించే ప్రతి ఆహారం గాని ప్రతీదీ భగవంతుడి యొక్క ఆహ్, ఆహ్, సహాయం లేకుండా, భగవంతుడి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మనం ఏది పొందలేకపోతున్నాము. ఈ విధంగా అతడు సర్వమును వాసుదేవునికి లేక శ్రీకృష్ణునికి సంబంధించినదిగా భావించును. వాసుదేవుని గూర్చిన అట్టి విశ్వజనీన దృష్టి శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుటయే ఉత్తమోత్తమ గమ్యమనడి భావనకు చేర్చగలదు. కానీ అట్లు శరణాగతులైన మహాత్ములు మిక్కిలి అరుదుగా ఉంటారు. చూడండి, సర్వం భగవంతుడి యొక్క కృప వల్లనే జరుగుతుంది. భగవత్ సంకల్పం వల్ల జరుగుతుంది అనే ఎవరైతే కన్‌క్లూజన్‌కి వస్తారో, విశ్వాసం పెట్టుకొని దాన్ని విశ్వసిస్తారో, వాళ్ళు అది అలా విశ్వసించారా లేదా అని తెలుసుకోవడానికి థియరీ గాదు, ప్రాక్టికల్‌గా సంపూర్ణ శరణాగతులైనటువంటి మహాత్ములు మిక్కిలి అరుదు. దీనికి చరిత్రలో ఒక సంఘటన జరుగుతుంది. అది లీల ఏంటంటే, ఒకసారి ఇక్కడ నార్త్ ఇండియాలో ఒక భక్తుడుంటాడు. ఆ భక్తుడి పేరు ఈశ్వర్ దాస్. ఈశ్వర్ దాస్ చాలా గొప్ప భక్తుడు. నిత్యము నిరంతర ఆయన నిత్య నియమము భగవంతుడి భజన ఇన్ని గంటలు చేయాలి. ఇంత స్వాధ్యాయనం చేయాలి అని జెప్పేసి పెట్టుకుంటాడన్నట్టు. సో, మిగతా సమయంలో కొద్దిగా పని జేస్తాడు. కానీ, ఒకసారి ఆయనకు పని దొరకకుండా చాలా డబ్బులు, చాలా పేదరికం కుచేలుడిలాగా. సో, ఒకసారి చాలా కష్టకాలమొచ్చి ఇంట్లో 3 రోజులు అన్ని ధాన్యము అన్నీ అయిపోతాయి. ఇంగేమి ఉండవు. కేవలం నీళ్లు మాత్రం ఉంటాయి. పిల్లలు తినడానికి ఏమీ లేదు. అలా ఒక రోజయింది, 2 రోజులైంది, మూడో రోజు. మొదటి రోజు అయింది నో ప్రాబ్లమ్. ఆయన తన భజన నిత్య నియమం మాత్రం భజన మానలేదు. కానీ ఆయన భార్య ఎంత సాధ్వి అంటే పరమ సాధ్వి ఆమె. సో, భర్తని 100% పాటించేటువంటి సాధ్వి ఉంటుంది. సో, ఓకే. ఆయన భజన చేస్తా ఉన్నాడు. ఏంటి స్వామి మరి పిల్లలకంటే, "నువ్వు భజన చెయ్యి అన్నీ జరుగుతాయి. అన్నీ భగవంతుడు చూసుకుంటాడంటాడు." సో, ఆమె ఏమి ఆర్గ్యుమెంట్ చేయదు. సో, ఒక రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది. భజన చేయమంటాడు. అప్పుడు మూడో రోజు పిల్లలందరూ గూడా మొత్తం నీరసమై ఇదైతా ఉంటే ఏడుస్తా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆ సాధ్వి వచ్చి, "ప్రభు మరి మీరు ఏదన్నా చెయ్యండి. లేకుంటే పిల్లలు ఆకలితో అలమటిస్తా ఉన్నారు" అంటే ఆయన అంటాడు, "భజన చేయమని చెప్పు వాళ్ళకు. భజన చేయమంటే భగవంతుడు ఆమె అంటది చూసుకుంటాడంటే
వాళ్ళ ఆకలితో అలమడిస్తా ఉంటే భజన ఎలా చేస్తారంటే ఆయన అంటాడు, లేదు తప్పకుండా నువ్వేం చేస్తావో వాళ్ళు చెయ్యు. భజన చేయమని తప్పకుండా అవుతుంది చూడు అని చెప్తారు. అప్పుడు ఆయనకు విశ్వాసం ఉంది భగవంతుడి భజన పట్ల. అప్పుడు ఆమెకు భర్త మాటల పట్ల విశ్వాసం ఉండి ఆమె ఏం చేస్తుందంటే ఒక టెక్నిక్ ఉపయోగిస్తుంది. ఇంట్లో ఏమీ లేవు. నీళ్లు మాత్రం ఉన్నాయి. పొయ్యి ముట్టించి ఒక బగోని పొయ్యి మీద పెట్టి నీళ్లు పోస్తుంది. అప్పుడు వాళ్ళకి పిల్లలకి చెప్తుంది. సో, పిల్లలకి కొంచెం ఏదన్నా పొయ్యి ముట్టిస్తే చాలు. అమ్మ మా అమ్మ ఏదో చేస్తుందని ఆశపడుతుంది. పిల్లలకి చెప్తుంది, ఇగో మీ కొరకు ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చాను. కండిషన్ ఏందంటే మీ నాన్న ఎవరైతే భజన చేస్తారో వాళ్ళకి మాత్రం ప్రసాదం వడ్డించమన్నారు. భజన లేని వాళ్ళకి ప్రసాదం లేదు. సో, నాన్న దగ్గర వెళ్లి మీరు భజన చేయండి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు పాపం ఆమె ఏదో యాక్టింగ్ చేస్తుంది. నీళ్లు మసులుతా ఉన్నాయి. సో, ఆమె చూస్తుంది. అరే! నీళ్లు మసులుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి కూడా శబ్దం వినబడతా ఉంటుంది. అప్పుడు వాళ్ళు కూడా అమ్మ మా అమ్మ ఏదో వండుతుంది అనుకుంటారు. ఆమె కూడా వచ్చి భజనలో కూర్చుంటుంది. కిచెన్‌లోంచి వచ్చి. అప్పుడు స్వయం చతుర్భుజ నారాయణుడు ఆ వాసుదేవుడు ఆమంటుంది, వాళ్ళ రాజ్యంలో రాజు చాలా మంచివాడు. పేదరికంలో ఉన్న వాళ్ళకి చాలా సహాయ సహకారాలు అందిస్తాడు. ఆమంటుంది, ఇలా ఎంతకాలం ఇది చేస్తాము. సో, ఎవరి దగ్గరైనా వెళ్లి సాయం తీసుకోవచ్చు కదా! అంటే ఆయన అంటాడు, ద్వారకాధీశుడు గుజరాత్ ద్వారకాధీశుడు ఉండంగా నేను ఇంకెవరి సాయం కోరను. ఆయన ఏదైనా చేస్తాడు. మనం దాన్ని పెద్ద అడగవలసిన అవసరం గూడా లేదు అంటాడు. ఇంగ అప్పుడు ఏమనదామె. అప్పుడు వీళ్ళు భజన చేస్తా ఉంటే స్వయం సాక్షాత్ ఆ! వాసుదేవ కృష్ణ వాసుదేవుడొచ్చి ద్వారకాధీశుడొచ్చి కిచిడి అక్కడ ఫేమస్ కిచిడి పిల్లలకు గూడా జెప్తారు. కిచిడి అని జెప్పేసి వండుతా అంటే, సరే మా అమ్మ నీళ్లు మసులుతున్నాయి గదా! అంటే భగవంతుడు స్వయంగా వచ్చి కిచిడి ప్రసాదాన్నొండి అప్పుడు ఆ ఈశ్వర్ దాస్ ఒడిలో వచ్చి కూర్చుంటాడంట. కూర్చోండి ఈశ్వర్ దాస్ ప్రసాదం రెడీ అయిపోయింది. ప్రసాదం తీసుకోండి అని జెప్పేసి చెప్తే, ఆ సాధ్వి పిల్లలకు వడ్డిస్తుంది. ఈశ్వర్ దాస్ భజనలోనే ఉంటాడు. ఈశ్వర్ దాస్‌కు ఇలా ఆ! దాన్నేమంటారు దగ్గర, చెంపల దగ్గర చేయి బెట్టి, ఈశ్వర్ దాస్ నా కొరకు నువ్వు చాలా కష్టాలనుభవించావు. నువ్వు పరీక్షలో నెగ్గావు నువ్వు. ఏమన్నా కోరిక కోరుకో అంటాడు. అప్పుడు ఈశ్వర్ దాస్ అంటాడు, నాకెటువంటి కోరికలు లేవు ప్రభు. నాకెందుకు కోరికలున్నాయి? నాకేం అవసరం లేదు. ఏం కోరాల్సిన అవసరం లేదు. లేదు లేదు నువ్వు కోరవలసిందే కోరు అంటాడు. మళ్ళీ మనం గదా ఈ గజవ పట్టుకొని అడుగుతా ఉంటాం. చిక్స్ పట్టుకొని రిక్వెస్ట్ చేస్తా ఉంటే భగవంతుడు కోరుకో కోరుకో అంటే ఈశ్వర్ దాస్‌ని భగవంతుడు బతిమిలాడుతున్నాడు. ఈశ్వర్ దాస్ నాకేమి కోరికలు లేవు. నేను మీ నుంచి ఏమి ఆశించట్లేదు. మీ నుంచి ఆశించేది భజన ఆల్రెడీ మీరు నాకు కల్పిస్తా ఉన్నారు కాబట్టి నా కోరికలు లేవంటే, నా ప్రీత్యర్థం కోరుకో అంటాడు. సరే అప్పుడు ఆయన అంటాడంట, ఒకవేళ నేను కోరిక కోరితే మీరు నా ఒళ్ళో కూర్చుంటారా? మీరు ఎంతో మందిని కోరికలు కోరిన తర్వాత వాళ్ళటు మీరిటు. ఎవడైతే తపస్సు చేసి కోరిక కోరుతాడో వాడి కోరిక నెరవేరుస్తారు. మళ్ళీ వాడికి కనబడరు మీరు. ఆ! అలా మీరు వాళ్ళని కోరిన కోరికని సంతృప్తి పరిచి వాళ్ళని మోసం చేయొచ్చేమో గాని, నేను మాత్రం అలా మోసపోదలుచుకోలేదు. ఒక్కసారి మీరు మీ సాయం చేసిన తర్వాత మళ్ళీ కనబడరు. వాడు ఆహ్, ఆ సాయం తీసుకొని ఇంకా ఆయన పనిలో ఆయన ఉంటాడు. కాబట్టి నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు మీది. నేను కోరదలుచుకోలేదు. అప్పుడు ఆ భగవంతుడు అంటాడు, లేదు లేదు తప్పకుండా కోరవలసిందే. అప్పుడాయన అంటాడు, సరే నీ కోరిక నువ్వు అంత ఫోర్స్ చేస్తున్నావు కాబట్టి కోరిక కోరుతానేంటంటే, ఇప్పుడు ఈ కోరికేంటంటే, నాకు లైఫ్‌లో ఇంకొకసారి మీరు ఏదైనా కోరుకోమని మాత్రం అడగొద్దు. అదే కోరిక నాకు గావాలి. ఏమన్నాడు ఈశ్వర్ దాస్ ఏం కోరిక కోరుకున్నాడు? ప్రతిమ మాతాజీ? పాయింట్స్ ఉన్నప్పుడు చాలా అటెన్షన్ ఉండాలి. అంత కోరుకోమంటే ఆయన ఒకటే అడుగుతాడు. ఒకవేళ నేను కోరిక కోరిన తరువాత నువ్వు ఈ విధంగా ప్రేమతో నా ఒడిలో కూర్చుంటావా? కూర్చోవు. ప్రేమతో నన్ను ఇలా నా చెంపల మీద చెయ్యి బెట్టి నాతో మాట్లాడతావా? మాట్లాడవు. అయిపోయింది. నీకు నాకు చలో తపస్సు జేశాడు. ఆయనకు తపస్సుకు ఫలితం ఇచ్చాను అంటావు. కాబట్టి నా కోరిక కోరలేను. అప్పుడు భగవంతుడు లేదు లేదు నా కొరకు కోరు అంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు ఇంకొకసారి ఎప్పుడు గూడా నా కోరిక కోరుకోమని అడగొద్దు నన్ను. ఫోర్స్ చేయొద్దు నన్ను. అదే వరమివ్వు అంటాడు. చూడండి భగవంతుడు తన శుద్ధ భక్తులతో ఎటువంటి లీలలు చేస్తాడు. శుద్ధ భక్తులు కోరిక గూడా కోరరు. అది. కోరమని మీరొచ్చి నన్ను ఫోర్స్ చేయొద్దు అంటాడు. అదే ప్లేస్‌లో మనముంటే లిస్ట్ రెడీ ఉంటది. కోరికల లిస్ట్. అది
నిజమైన నిష్కామ భక్తులు, ఉత్తమోత్తమైనటువంటి భక్తులు ఆ విధంగా ఉంటారు. అన్ని కష్టాల్లో ఉన్నాడు. పిల్లలకు తినడానికి లేదు. ఆయన సేమ్ సుధామలాగా. ఆ! ఒక్క కోరిక కూడా కోరట్లేదు ఆయన. నెక్స్ట్ ఇక అదంతే కర్మ అంతే. సంపూర్ణ శరణాగత భక్తులు అట్లా ఉంటారన్నట్టు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు నందలి తృతీయ అధ్యాయం నందలి శ్లోకములు 14.49, 15 చక్కగా వివరించడం జరిగింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రస సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వాత్యా తిష్ట దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్త శేషానో యదన్నేనాతి రోహతి. చాంద్రోగ్యోపనిషత్తు 5.1.15 నందు నవై వాచో నా చక్షుంషి నా శ్రోత్రాని నా మనాంసీత్యక్షతే ప్రాణ ఇత్యే వాచక్షతే ప్రాణ హే వైతాని సర్వాణి భవతి. ప్రాణి దేహంలో వాక్ శక్తిని కాని, దృశ్య శక్తిని కాని, శ్రవణ శక్తిని కాని లేదా ఆలోచన శక్తి కాని ముఖ్యములు కాకుండా వాటికి కారణమైన ప్రాణమే సమస్త కార్యకలాపములకు కేంద్రమని చెప్పబడింది. అట్లే వాసుదేవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వమునకు మూలమై ఉన్నాడు. ఈ దేహమునందు వాక్శక్తి, దృశ్య శక్తి, శ్రవణ శక్తి, ఆలోచన శక్తి అనేది శక్తులు అనేకము గలవు. కానీ అవన్నీ కృష్ణ భగవాన్తో సంబంధము కలిగి ఉండనిచో వ్యర్థములే అగును. వాసుదేవుడే సర్వ వ్యాపకుడు మరియు సమస్త మగుట చేతను సంపూర్ణ జ్ఞానముతో భక్తుడు అతనికి శరణము పొందును. భగవద్గీత 7.17 మరియు 11.40 శ్లోకములతో పోల్చబడింది. కాబట్టి దయచేసి మనము మన ఇంద్రియాల ద్వారా ఏదైతే శక్తిని మనము ఉపయోగిస్తున్నామో, వాక్ శక్తి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాము, ఏం మాట్లాడాలి? మనకు కేవలం భగవత్ కథామృతం, భగవంతుని నామామృతం. వాచో వేగం మనస క్రోధ వేగం. వాక్కుని కంట్రోల్ చేయాలంటే వాక్కుని మాట్లాడకుండా సైలెంట్గా ఉండలేము. మాట్లాడాలి దేని గురించి? భగవంతుడి గురించి, భగవత్ కథామృతం గురించి, భగవద్ లీలల గురించి, భగవంతుని నామం గురించి మాట్లాడండి. శ్రవణ శక్తి. సో భగవత్ కథామృతం మాత్రం వినండి. అది వినడం వల్ల భగవంతుడు మన చిత్తంలో ఉన్నటువంటి మలినాన్ని చాలా సులభముగా తొలగిస్తాడు. దృశ్య శక్తి. కేవలం కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే భగవంతుడే కనబడాల, కళ్ళు తెరిస్తే కూడా భగవంతుడే కనబడాల. ప్రతి దాంట్లో చూస్తే దాంట్లో కూడా అణువణువులో భగవంతుడున్నట్టు ఆ భగవద్ దర్శనాన్ని చేసుకోవాలి. తర్వాత ఆలోచన శక్తి. మనము భగవంతుడి గురించి ఆలోచించండి. అందుగురించి ఇందాక 18.65 నీ మనస్సులో ఎప్పుడు కూడా నా గురించి, నీ ఆలోచనలన్నీ నా గురించి చేయండి అని భగవంతుడు మనకు చెప్పాడు. ఒకవేళ ఈ విధంగా అంబరీష్ మహారాజ్ గారు తన ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలో నియుక్తం చేస్తాడు. అలా భగవత్ సేవలో నియుక్తం కానప్పుడు మన జీవితము వ్యర్థము అంటున్నాడు. దానికి ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్తారు, ఈ మానవ జన్మ అనేది అతి దుర్లభము. కాబట్టి అతి దుర్లభమైనటువంటి మానవ జన్మను సార్థకత చేసుకోకపోతే మనంత మూర్ఖులు ఇంకొకరు ఎవరు ఉండరు. మరి ఆ సార్థకత చేసుకోవడానికి వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్? కౌమారే ఆచరతి ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థం. దుర్లభం అంటున్నాడు ప్రహ్లాద్ మహారాజ్. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాల. కళ్ళు తెరవాలంటే కళ్ళు తెరిచి భౌతికాన్ని చూడడానికి కాదు. మనం కళ్ళు తెరవలసింది నాకు ఇచ్చినటువంటి భగవంతుడు ఉత్తమ జన్మ, ఉత్తమమైనటువంటి ఈ ఫెసిలిటీస్ ని, కేవలం ఫెసిలిటీ అంటే నాకు మేబీ నాకున్న పొజిషన్ ఉండొచ్చు, సో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఉండొచ్చు, జాబ్ లో ఉండొచ్చు, వాట్ ఎవర్ పొజిషన్, లేకపోతే ధన సంపత్తులు ఉండొచ్చు, ఇంకేదైనా కూడా. సో వాటన్నింటిని కూడా భగవంతుడి యొక్క సేవలో ఒక్కసారి నియుక్తం చేయడం ప్రారంభించండి. మీ సమయాన్ని కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఆచార్యులు చెప్తారు 2 రకాల ధనాలు. ఒకటి కాలము, ఇంకొకటి మనం భౌతికంగా సంపాదించినటువంటి ధనము. సో ఈ ధనము, భౌతిక ధనము, మనం భగవంతుడు కాలరూపి భగవంతుడు ధనాన్ని ఖర్చు పెట్టి ఈ ధనం సంపాదించాం. కానీ మనం ఈ ధనం వల్ల మళ్ళీ మనము భగవంతుని పొందకుండా తిరిగి జన్మించి మళ్ళీ భగవంతుడు కాలరూపి భగవంతుడు
మృత్యువులాగా మళ్ళీ అలానే పునరపి జననం, పునరపి మరణం ఆ వలయంలో చిక్కుకునేట్టుగా ఈ ధనం మనకు ఉపయోగపడదనుకోండి. అటువంటి వారి జన్మ వ్యర్థము అంటున్నాడు. ఎవరైతే కృష్ణ భగవానుడితో సంబంధం కలిగి ఉండరో వాళ్ళ జన్మ ఎంత డబ్బులున్నా గూడా ఎంత పేరు ప్రతిష్ట ఉన్నా గూడా వ్యర్థము అని చెప్తున్నాడు. దయచేసి ఇప్పటికన్నా ఈ శ్లోకం ద్వారా మనం మహాత్ముల లిస్ట్‌లో యాడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎలా అవుతాం మనము? మనకు భగవంతుడు భాగవతంలో గూడా చెప్పాడు. ఏంటది? వాసుదేవ ఆ! పరావేద వాసుదేవ పరామక. ఆ! సో, దాంట్లో 1.2.28, 29 ఆ శ్లోకంలో గూడా చాలా వాసుదేవ పరాం గతి. వాసుదేవుడే పరమ గతి. వాసుదేవ పరో ధర్మ వాసుదేవ పరాం గతి. వాసుదేవుడి యొక్క సూచనను పాటించడమే పరమ ధర్మము. ఎందుకు ఆ సూచనలు మనకు పరాం గతి భగవంతుడి యొక్క ఆహ్, గతి అంటే భగవంతున్నే ప్రసాదిస్తుంది. ఎవరైతే భగవంతుని పొందలేరో, భగవత్ ప్రేమని పొందలేరో వాళ్ళ జీవితము వ్యర్థము అని మనకిక్కడ బోధిస్తున్నాడు భగవంతుడు. జయ బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय श्री श्री राधा रमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर निताय भगवान की जय जगत गुरु श्रील प्रभुपाद की जय श्री श्रीपाद गुरु महाराज की जय